కార్నర్. డీఎస్సీ 2024 ఎగ్జామ్‌కి సంబంధించి మనము సీరీస్‌లో వీడియోస్ అందిస్తూ ఉన్నాం. సో, ప్రతిరోజు ఒక సబ్జెక్ట్‌కి సంబంధించి ఒక టాపిక్ రిలేటెడ్ బిట్స్‌ని అందిస్తున్నాను. ఈ రోజు ఈ డీఎస్సీ 2024కి సంబంధించి పౌర శాస్త్రంలో ఉపరాష్ట్రపతి అనే టాపిక్‌కి సంబంధించి మనం ఈరోజు బిట్స్ మనం చూద్దాం. ఫస్ట్ క్వెషన్ రాజ్యాంగంలో ఉపరాష్ట్ర పదవి గురించి వివరణ ఎక్కడ ఉంది? దీనికి ఆన్సర్ ఐదో భాగం ఆర్టికల్స్ 63-70 వరకు ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి సరైన జవాబుని గుర్తించండి అని అడుగుతున్నారు. మనము ఏదేది రైటో చూద్దాం. కేంద్ర ప్రభుత్వంలో రెండో అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంటారు. ఇది కరెక్టే. రెండోది భారత రాజ్యాంగం ఆయనకు రాష్ట్రపతి తర్వాత హోదా కల్పించింది. కరెక్టే. అమెరికా ఉపాధ్యక్ష పదవి స్ఫూర్తిగా రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు. కరెక్టే. 1954 నుంచి ఈ పదవి కొనసాగుతోంది. ఇది రాంగ్ ఆన్సర్. సో ఏ, బి, సి మాత్రమే రాంగ్. ఎక్కడుంది ఏబీసీ? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఉపరాష్ట్ర పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతను గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు. మనకు భారతదేశ పౌరుడై ఉండాలి. కరెక్ట్ ఆన్సర్. 35 సంవత్సరాల వయసు ఉండాలి. కరెక్ట్ ఆన్సర్. రాజ్యసభకు ఎన్నిక కావడానికి అవసరమైన అర్హతలు ఉండాలి. కరెక్ట్ ఆన్సర్. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్ని పొందే పదవిలో ఉండరాదు. కరెక్టే. సో, అన్నీ కూడా కరెక్టే. ఏ, బి, సి, డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో ఓటర్లుగా ఎవరు ఉంటారు? రైట్ ఆన్సర్. మనకు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. పార్లమెంట్ ఉభయ సభల మొత్తం సభ్యులే. కరెక్టే. నెక్స్ట్ పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు. రాంగ్ ఆన్సర్. రాష్ట్రాల శాసన మండలి సభ్యులు. రాంగ్ ఆన్సర్. సో, దీనికి మనకు ఫస్ట్ ఆప్షన్ మాత్రమే. సో, ఏ, ఏ మాత్రమే. 3 ఆఫ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో, థర్డ్. ఫిఫ్త్ క్వెషన్. రాజ్యసభకు పదవి రీత్యా ఎవరు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు? సో, రైట్ ఆన్సర్ ఉపరాష్ట్రపతి. సెకండ్ ఆప్షన్. సిక్స్త్ క్వెషన్. కింది వాటిలో ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి సరైన జవాబుని గుర్తించండి అని ఇక్కడ అంటున్నారు. మనకు పదవిని స్వీకరించిన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. కరెక్టే. నెక్స్ట్ రాష్ట్ర పదవీ కాలం కంటే ముందే రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించవచ్చు. కరెక్టే. అండ్ ఉపరాష్ట్రపతి పదవీ కాలం 6 సంవత్సరాలు. ఇది రాంగ్ ఆన్సర్. ఉపరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ను రాజ్యసభకు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కరెక్టే. సో, ఏ, బి, డి కరెక్ట్. ఎక్కడుంది ఏబి, డి? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెవెంత్ క్వెషన్. పార్లమెంట్ ఉభయ ఉభయ సభల సభ్యులతో ఏర్పడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు? రైట్ ఆన్సర్ 11వ రాజ్యాంగ సవరణ చట్టం 1962. నెక్స్ట్ క్వెషన్. కింది వాటిలో ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన సరైన జవాబుని గుర్తించండి. రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లైనా చేపట్టవచ్చు. కరెక్టే. పతి పదవిని 2 సార్లు మాత్రమే చేపట్టాలనే సాంప్రదాయాన్ని మన దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రవేశపెట్టారు. కరెక్టే. ప్రస్తుతం ఆ పదవిని 2 సార్లు మాత్రమే చేపట్టాలనే సాంప్రదాయం కొనసాగుతోంది. కరెక్టే. మరి ఉపరాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్టు విచారిస్తుంది. కరెక్టే. సో, ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా కరెక్టే. నైన్త్ క్వెషన్. కింది వాటిలో ఉపరాష్ట్రపతి వేతనానికి సంబంధించి సరైన జవాబుని గుర్తించండి. రాజ్యసభ చైర్మన్ హోదాలో వేతనం పొందుతారు. కరెక్టే. ఆహ్, వేతనాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కరెక్టే. భారత సంఘటిత నిధి నుంచి నెలకు 4,00,000 పొందుతారు. కరెక్టే. వేతనంపై ఆదాయం పన్ను ఉంటుంది. ఇది రాంగ్ ఆన్సర్. సో, ఏ, బి, సి మాత్రమే రైట్ ఆన్సర్ అన్నమాట.
మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 69 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు? ఆన్సర్ రాష్ట్రపతి. నెక్స్ట్ 11వ క్వెషన్. కింది వాటిలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే సందర్భానికి సంబంధించి సరైన జవాబుని గుర్తించండి. మనకు రాష్ట్రపతి మరణం లేదా రాజీనామా, తొలగింపు, వేరే కారణాల వల్ల ఆ పదవి ఖాళీ ఏర్పడినప్పుడు. యెస్. కరెక్టే. నెక్స్ట్ రాష్ట్రపతి అనారోగ్యం, మరే ఇతర కారణంతోనైనా తాత్కాలిక నిధులకు తాత్కాలికంగా విధులకు హాజరు కాలేని పక్షంలో. కరెక్టే. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ ఆప్షన్. రాష్ట్రపతి దీర్ఘకాలిక విదేశీ పర్యటనలకు వెళ్ళిన సందర్భంలో. కరెక్టే. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తూ రాజ్యసభ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తారు. రాంగ్ ఆన్సర్. ఏ, బి, సి కరెక్ట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ క్వెషన్. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించేందుకు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి? ఆన్సర్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ 13వ క్వెషన్. మన దేశంలో ఇప్పటి వరకు 2 సార్లు ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించిన వారు ఎవరు? ఆన్సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, హమీద్ అన్సారీ. నెక్స్ట్ క్వెషన్. 13వ క్వెషన్‌కి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 14థ్ క్వెషన్. రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉపరాష్ట్రపతికి ఉండే అధికార విధులను గుర్తించండి. మనకు రాజ్యసభ సమావేశాల నిర్వహణకు అవసరమైన కోరం 1/10వ వంతును ధృవీకరిస్తారు. ఇక్కడ కోరం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉన్నారనుకోండి. ఒక ఆహ్, మొత్తం సభ్యులు 100 మంది ఉన్నారనుకోండి. 100 మందిలో మినిమమ్ అటెండెన్స్ ఉంటుంది. అంటే ఈ 100 మందిలో ఇక్కడ 1/10 వంతున సో 1/10 వంతు అంటే 10 మంది. 10 మంది వస్తేనే ఆ సభ అన్నది అది స్టార్ట్ అవుతుంది. సో, ఈ 10 మందిని క్వోరమ్ అంటారు. అంటే మినిమమ్ అటెండెన్స్ అన్నమాట. సో, అవసరమైన కోరం 1/10 వంతును ధృవీకరిస్తారు. కరెక్టే. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ ఆప్షన్. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే రాజ్యసభ సభ్యులను అనర్హతులుగా ప్రకటిస్తారు. కరెక్ట్ ఆన్సర్. రాజ్యసభలో ఏదైనా బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు అధ్యక్ష హోదాలో నిర్ణయకపు ఓటు వినియోగించుకొని బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. కరెక్ట్ ఆన్సర్. సభా సమావేశాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సభా నియమాలను ఉల్లంఘించిన సభ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. కరెక్ట్ ఆన్సర్. సో, అన్నీ కూడా కరెక్టే. ఏబిసిడి. 15థ్ క్వెషన్. ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ముందుగా ప్రవేశపెట్టవలసి ఉంటుంది? మనకు రాజ్యసభ. 16వ క్వెషన్. మన దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఏకకాలంలో ఏ సంవత్సరంలో ఖాళీ ఏర్పడింది? ఆన్సర్ 1969. నెక్స్ట్ 17వ క్వెషన్. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని 14 రోజుల ముందస్తు నోటీసుతో ఎంతమంది సభ్యుల సంతకాలతో సంబంధిత సభలో ప్రవేశపెట్టవలసి ఉంటుంది? ఆన్సర్ 1/400 25% అన్నమాట. నెక్స్ట్ 18వ క్వెషన్. ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ తొలగించే తీర్మానానికి అవసరమైన మెజార్టీని గుర్తించండి. ఆన్సర్ సాధారణ మెజారిటీ. నెక్స్ట్ క్వెషన్. 19థ్ క్వెషన్. జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం భారత్, సోవియట్ రష్యాల మధ్య సామరస్య సంబంధాల పెంపుదలకు ఏ ఉపరాష్ట్రపతి సేవలను వినియోగించుకుంది? ఆన్సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ కింది వారిలో ఉపరాష్ట్రపతి పదవి నిర్వహించి తదుపరి రాష్ట్రపతులుగా ఎన్నికైన వారిని గుర్తించండి. ఆన్సర్ ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ. ఒకరు కరెక్ట్. ఒకరు మనకు ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ జాకీర్ హుస్సేన్, వరాహగిరి వెంకటగిరి వీళ్ళు కూడా ఆ కేటగిరీయే. తర్వాత కేఆర్ నారాయణన్. సో ముగ్గురు కూడా. సో 1, 2, 3, 4, 5 మంది. వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ ఉపరాష్ట్రపతిగా పదవిగా ఉండి నెక్స్ట్ రాష్ట్రపతులుగా వచ్చారనమాట. సో ఏ, బి, సి అనేది
రైట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్ 21వ క్వెషన్. కింద పేర్కొన్న ఉపరాష్ట్రపతులను వారు నిర్వహించిన పదవీ కాలం ఆధారంగా వరుస క్రమానికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి. వివి గిరి ఫస్ట్ ప్లేస్‌లో వస్తుంది. తర్వాత మనకు జీఎస్ పాఠక్ వస్తారు డి. తర్వాత బీడీ జెట్టి బి. నెక్స్ట్ కేఆర్ నారాయణన్. సో ఏడి, బిసి ఫస్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్ 22nd క్వెషన్. భారతదేశంలో ఏ సభలోనూ సభ్యత్వం లేకుండానే ఒక సభకు అధ్యక్షత వహించే వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ 23వ క్వెషన్. ప్రస్తుత భారతదేశ ఉపరాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ జగదీప్ ధన్కడ్. నెక్స్ట్ 24వ క్వెషన్. మన దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ ఉపరాష్ట్రపతి. నెక్స్ట్ 25వ క్వెషన్. కింది వారిలో కింది వాటిలో ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకునే విధానాన్ని గుర్తించండి. ఆన్సర్ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి. అండ్ నెక్స్ట్ క్వెషన్. ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించి రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఓడిపోయిన ఏకైక వ్యక్తి ఎవరు? ఆన్సర్ భైరాన్ సింగ్ షెకావత్. సో ఇవి మనకు ఉపరాష్ట్రపతికి సంబంధించిన మొత్తం మనకు 26 బిట్లు అన్నమాట. చాలా చాలా ముఖ్యమైన బిట్స్ ఇవి. సో అండ్ ఇవి ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్. అండ్ రేపటి వీడియోలో మరొక టాపిక్ వీడియో బిట్స్‌ని మనం వెరిఫై చేద్దాం. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.